సార్ ఇప్పుడు రాజకీయాలు అనేటప్పటికి అంటే మీరు అంటే కష్టపడి ఒక ఇమేజ్ సంపాదించుకుంటారు. సో అల్టిమేట్గా వారసత్వం అనేది అంటే సరే మనం చేయలేకపోయినా మన వారసులు ఎవరైనా చేస్తే బాగుంటుంది అని ఒక ఇది ఉంటుంది కదండి. అలాగే మీ అబ్బాయి గారిను ఇంకోరినో ఎందుకు అక్కడ పెట్టలేదు మీరు? అంటే అడుగుంటే అయ్యేది కదా, చంద్రబాబు గారు వెంటనే ఒప్పుకునేవారు కదా. డిఫరెంట్గా ఇచ్చేవారు. నేను అడగకపోయినా నేను సరే అని చెప్పి నన్ను వదిలేసి మళ్ళీ ఎవరో అని రకరకాలు చూస్తే ఎవరో కుదరలా. మళ్ళీ ఫోన్ చేసి మురళీమోహన్ గారు మీరు అన్నారు కదా, ఓకే మీ కోడల్ని పంపించండి రూపా గారిని అని చెప్పి అంటే కూడా ఏమన్నా నేను చేస్తే ఒకటి ఆవిడ చేస్తే ఒకటి వద్దండి అన్న. మళ్ళీ పిలిచి గట్టిగా బలవంతం చేసి కన్విన్స్ చేసి ఆవిడ నిలబెట్టారు. కానీ మొన్న ఆ వేవ్లో కొట్టుకుపోయి. సార్ ఇప్పుడు మీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు కదండి, ఎందుకు సార్? అంటే బయట కొన్ని నేను విన్నవి అంటే చిన్న క్లారిఫికేషన్ కోసం, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదని కాదు. చంద్రబాబు నాయుడు గారికి మురళీమోహన్ గారికి పొరపచ్చాలు వచ్చాయి, అంటే దూరం పెరిగింది. సో మురళీమోహన్ గారు ఆ విధంగానే టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకా లేదు బయట కొన్ని ఆలోచనలు అంటే కొన్ని కామెంట్స్, మురళీమోహన్ గారు వేరే పార్టీలో చేరబోతున్నారు, అందుకే టీడీపీతో దూరంగా ఉంటున్నారు, ఇలా అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి సార్? 100% రాంగ్ అండి అది. నాకు చంద్రబాబు నాయుడు గారికి మధ్య నాట్ ఈవెన్ సింగిల్ అభిప్రాయ భేదం కూడా లేదు. చాలా ఇప్పటికీ అదే అండర్స్టాండింగ్. ఆయన అదే గౌరవిస్తాడు, ఒక సీనియర్ ఆర్టిస్ట్కి గౌరవిస్తాడు, పార్టీకి మొదటి నుంచి పార్టీకి సేవ చేసిన కార్యకర్తగా నాకు విలువ ఇస్తారు. అవన్నీ బాగానే ఉన్నాయి. నాకు కుదరక నేను చేయలేనండి అని చెప్పి వచ్చేసాను తప్ప ఇంకోటి కాదు. ఇంకో పార్టీ మారి ఆ పార్టీలోకి వెళ్దామని నేను బతుకున్నంత వరకు తెలుగుదేశమే, ఇంకో పార్టీలోకి చేస్తే ఆ పార్టీకి వెళ్ళి ప్రచారం చేసి వస్తాను. మళ్ళీ ఏమైనా పాటలు రికార్డింగ్లు ఏమైనా చేయమంటే చేసి ఇప్పుడు అవసరమైతే చేస్తాను. అంతవరకు పోటీ చేయటం మాత్రం. పోటీ అనేది ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ అనేది ఉండదు, పరోక్ష రాజకీయాలు ఉంటాయి సార్. అంటే రాజ్యసభ ఇలాంటివి ఏమైనా అలాంటివి కూడా వద్దనుకున్నా. రాజకీయ పరంగా వద్దనుకున్నారు. నాకు ఏదన్నా ఎప్పుడైనా అవకాశం కుదిరి ఏ తిరుపతి దేవస్థానం నాడితో చైర్మన్ ఇస్తానంటే అది ఒక్కటే అడుగుతాను నేను. ఆ కోరిక మీకు అంతకుముందు కూడా అనుకున్నారు కదండి, అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలామంది అసలు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి కూడా అన్నారు చాలామంది. పేపర్స్ అన్నింటిలోనూ ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో కూడా వచ్చేసింది. కుదరకపోయేసరికి ఏమైనా చిన్న డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉంటుంది కదా, లేకుండా ఎట్లా ఉంటుంది. కాకపోతే అంటే ఆయన కన్విన్సింగ్గా చెప్పారు నాకు. వెళ్ళాడు, ఏమండి బయటంతా నేను మీడియా అంతా నేను గగ్గోలు పెడతా ఉంది, అందరూ ఫోన్లు చేసాము కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారండి, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు, అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అని అడిగాను. అడిగితే మురళీమోహన్ గారు చాలామంది అడుగుతున్నమాట వాస్తవం, మీకున్నంత సీనియారిటీ కానీ ఇది కానీ ఇంక మిగిలాళ్ళకి లేదు, అయినా ఇవ్వటం అంటూ జరిగితే మీకే ఇవ్వాలి నేను, కానీ మీకు పదవి ఉంది, మీకు పదవిలో ఉన్నారు, పదవి లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలవక ఎంపీగా గెలవకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి కల్పించాలి కదా, అందుకని ఎమ్మెల్యేలకి ఎంపీలకి దీంట్లో ఇవ్వకూడదు, నామినేటెడ్ పోస్టులో ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయంగా పెట్టుకొని పాలసీగా అన్నారు. సరే మీరు పాలసీగా పెట్టుకున్నారంటే మాత్రం నేను అడగనండి, బట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నాకున్న అర్హతను ఆలోచించైనా నాకున్న సీనియారిటీ ఆలోచన నాకు ఇవ్వండి అని అంటే లేదు పాలసీ అండి. పాలసీ అయితే నో రిగ్రెట్స్ అని వచ్చేసి వచ్చాం. బయటికి వెళ్ళగానే ప్రసాద్ ఏమన్నా కన్ఫర్మ్ అయిందా అంటారు, లేదా ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఇలా పాలసీ అన్నారు, అందుకని నేను వెంటనే వచ్చి అయితే మీ పాలసీని విడి బయటికి రావద్దండి, మీరు అనుకున్న ప్రకారం ఏం చేయండి అని. సార్ తిరుపతి అది ఎందుకు సార్ మీకు ఉండిపోయింది? అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి అండి, ఆయన మీద భక్తి అండి. చిన్నప్పటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, నాకు బాగా భక్తికి మామూలుగా మా అమ్మగారు చిన్నప్పటి నుంచి మాకు భక్తి నేర్పారు. పొద్దున్నే ఎలా దండం పెట్టుకోవాలి, రాత్రి కూడా పడుకునేటప్పుడు ఎలా పెట్టాలి, ఎలా పూజ చేయాలి. ఇప్పటికీ పూజ చేయకుండా నేను బయటికి రాను, రోజు 1 గంట సేపు చేస్తాను పూజ. తెల్లారుదామున 5 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలంటే 2:30కే నిద్ర లేచి స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడే బయటికి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. అందుకని స్వామివారికి సేవ చేసుకుందామని, అదేదో పెద్ద నాకు అధికారం ఇచ్చేసి నేనేదో ఇదవుదామని కాదు. అంటే ఆ పేరు మీద అవకాశం వచ్చి చైర్మన్ ఇచ్చారనుకోండి, అక్కడే ఉంటాం కదా, వెళ్ళి కాపురమైన తిరుపతిలో పెట్టేస్తాం. రోజు ఉదయం సాయంత్రం దేవుడిని దర్శనం చేసుకుంటూ దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ దేవుడి అవినీతి జరగనివ్వకుండా ఎక్కడా రూపాయి కక్కుర్తి పడకుండా అలా చేద్దామని అనుకున్నాను.
సార్ ఇప్పుడు టీటీడీ విషయంలోని చాలా అంటే భక్తుల మనోభావాలు చాలాసార్లు దెబ్బతింటున్నట్టు రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయండి. అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది ఒక భక్తుడిగా, అంటే పొలిటీషియన్గా కాదు, ఒక భక్తుడిగా ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇంకోళ్ళని కామెంట్ చేయటం నా వంతు కాదు, కానీ నాకు గనక అవకాశం పెడితే అందరూ సాటిస్ఫై అయ్యేటట్టుగా చేసి ఉండేవాళ్ళు. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి ఎక్కువ అయ్యాయి, జగన్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కువ అయ్యాయి అనేది బయట అంటే ప్రతిపక్షాలనే కాదు, అంటే రకరకాల ఇవైతే ఉన్నాయి అనుకునే వాళ్ళు అనుకుంటారులేండి. సో అందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? ఏమి చెప్పలేదు, మాకు తెలియదు కదా, అంత ఇంటర్నల్గా వెళ్ళాం కదా. ఇప్పుడు చైర్మన్గా చేస్తాను సుబ్బారెడ్డి గారు నాకు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. వైవి సుబ్బారెడ్డి గారు బాగా ఫ్రెండ్ అండి. ఇక్కడ మేము చేస్తున్న శిల్పారామం పక్కన చేసిన వెంచరు ల్యాండ్ ఆయన దగ్గర ఇచ్చాక ఉన్నాం మేము. ఆ రోజుల్లో మాకు చాలా రీజనబుల్గా ఇచ్చాడు. ఒకేసారి పేమెంట్ కాకుండా అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది, ఇన్స్టాల్మెంట్గా కట్టేటట్టు చేశాడు. ఇప్పటికీ బాగా ఉంటాం మేమిద్దరం. ఆయన వైఫ్ కూడా మాకు చాలా భక్తురాలు ఆవిడ. మేమందరం అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం, అయ్యప్ప స్వామికి వెళ్ళటం, తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రతిసారి కూడా ఇంట్లో పూజ చేసి మా అందరికీ కూడా భిక్ష పెట్టడం, ఇవన్నీ కూడా బాగా క్లోజ్గా ఉంటాం. అయ్యప్ప మాల అంటే గుర్తొచ్చింది సార్. యాక్చువల్గా మన ఇండస్ట్రీలో అయ్యప్ప మాల వేసుకునేవారు హీరోల్లోని మీరు ఒకరు ప్రముఖ వ్యక్తి అండి. మీరు, చిరంజీవి గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు, శరత్ బాబు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజుల్లో. అంటే అది ఒక సెంటిమెంట్గా డెవలప్ చేసుకుని వేసుకున్నారా సార్ ఫస్ట్? అంటే మీకు అది వేసుకుంటే ఒక క్రమశిక్షణ అండి. దాంతో అనేటప్పటికీ కోపాలరావు మామూలుగా మాట్లాడటం, అందరితో చల్లగా మాట్లాడటం, చెడు మాటలు మాట్లాడకూడదు, ఆవేశాలకు వెళ్ళకూడదు, కామ్గా ఉండాలి, నేల మీద పడుకోవాలి, సద్దిన స్నానం చేయాలి, చెప్పులు లేకుండా నడవాలి, సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి అలవాట్లు, అవి ఆరోగ్యానికి సంబంధించిన అలవాట్లు. అవన్నీ సిస్టమేటిక్గా చేసేవాడిని. 42 రోజులు కంపల్సరిగా. కొంతమంది వారం రోజులు వేసి మాల తీసేటట్లాంటివి చేస్తారు. నేను 33 సార్లు వేసాను. ఈ 33 సార్లు ఒక్కటి కూడా 10 రోజులు 15 రోజులు అనేది చేయలే, ఫుల్గా చేశాను. సార్ మీరు గురుస్వామి కంటే అదేంటి సార్, ఏవో ఉంటాయి కదండి, అంటే ఇన్ని సార్లు వేస్తే గురుస్వామి మామూలుగా 18 సార్లు వేస్తే ఒక 18 మెట్లు, 18 సార్లు వేస్తే మా పూర్తి పరిపూర్ణం అన్నట్టుగా గురుస్వామి అంటారు. నేను అది 36 సార్లు చేద్దామని ట్రై చేశాను. 33 అయిన తర్వాత ఇక బ్రేక్ పడిందంటే నాకు స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిన తర్వాత అక్కడికి డోలీలో వెళ్దామని వెళ్ళాను. ఆ డోలీలో వెళ్ళినప్పుడు మొదటిసారి బాగానే ఉంది, కానీ రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే వేరే కొత్త రోడ్డు వేశారు. ఆ రోడ్డు బాగా స్టీప్గా ఉంటుంది. దాని మీద డోలీలు ఎక్కించుకొని పరిగెడతారనమాట వాళ్ళు, అది ఆ స్పీడ్కి తట్టుకోవడానికి. అది పరిగెట్టు ఇట్లా ఊపి మళ్ళీ స్పైనల్ కార్డు రప్చర్ అయింది, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక అందుకని డోలీ కూడా నాట్ అడ్వైజబుల్. మోకాలు ఆపరేషన్ అవడం మూలంగానేమో వాళ్ళు మెట్లెక్కేద్దాను. ఇక అందుకని ఇక చేసేది లేదు. ఈ సంవత్సరం నుంచి నేను అనుకున్నది ఏంటంటే మాల వేసుకొని తిరుపతి అక్కడికి శబరిమల వెళ్ళకుండా ఇక్కడే ఎక్కడో ఇరుముడి ఏదో గుళ్ళోకి తీసుకెళ్ళి ఇచ్చేసి, ఇక్కడ ఆంధ్ర శబరిమల అని అక్కడ ఈస్ట్ గోదావరిలో కూడా ఉందండి. అదే అనుకున్నా, ఇక్కడ ఇరుముడి కట్టుకొని అక్కడికి వెళ్ళి ఇచ్చేద్దాం నేను. సార్ ఫస్ట్ టైము ఈ మాల వేయడానికి ఎవరైనా అంటే మీ భక్తి అంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహమా, లేకపోతే ఎవరైనా ఏంటండి ఏదైనా ప్రేరణ ఏదైనా ఉందా? నేను విజయవాడలో ఉన్న రోజుల్లోనే ఒకరోజు ప్రభాకర్ రెడ్డి గారు షూటింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఆ కోర రంగు పంచె ఏదో వేసుకొని, షర్టు వేసుకొని, మెళ్ళ కండా వేసుకొని, ఇక్కడ బొట్టు పెట్టుకొని చందనం బొట్టు వచ్చాడు. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఇదేంటి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా ఉన్నాడు, షూస్ వేసుకోలేదు, అయ్యయ్యో బొట్లు పెట్టాడు, మామూలు ప్యాంటు షర్ట్లు వేసుకోకుండా అయ్యే డ్రెస్ వేసుకున్నారంటే అప్పుడు చెప్పారు, అయ్యప్ప స్వామి వ్రతం తీసుకున్నారు, 40 రోజుల పాటు అట్లాగే ఉంటారు అని చెప్పిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన్ని చూశాను అనమాట అయ్యప్ప స్వామి గారు. తర్వాత సినిమాలు చాలామంది అట్లా కనపడటం. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు వేసుకోలే. 73లో వచ్చాను నేను, 83లో వేసుకున్నాను మొట్టమొదటిసారి. అంటే ఈ 10 ఏళ్ళు కూడా నేను వేసుకోకపోయినా వేసుకున్న వాళ్ళందరినీ చూడటం, వాళ్ళ భజనలకి వెళ్ళటం, అవన్నీ చూడటం అట్లా జరిగేది. 83 నుంచి కంటిన్యూస్గా అయింది. మీరు అయ్యప్ప స్వామి మీద తీసిన సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు కదండి చాలా వాటిలోనే. పందల రాజు గారు అని అయ్యప్ప స్వామిని పెంచుకున్న రాజు ఆ క్యారెక్టర్ చేశారు. Sun, celebrating 20 years of excellence in education. Come join us.